ఖమ్మంలో మళ్లీ మున్నేరు ముంపు టెన్షన్ మొదలైంది. గత 3 ఏళ్ల నుంచి వర్షాకాలంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో ఈసారి గండం నుంచి ఎలా గట్టెక్కాలోనని ముంపు కాలనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్నేరు ముంపు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు 2 వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు, కానీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో కూడా మున్నేరు ముంపు కాలనీలను ముంచెత్తే అవకాశం ఉంది. ఖమ్మం మున్నేరు ముంపు భయంపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంత ప్రజలకు ఈ ఏడాది కూడా వరద కష్టాలు తప్పేట్లు లేవు. ఏటా ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే భారీ వర్షాలతో మున్నేరు వరద ముంచెత్తి పరివాహక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విపత్తును ఎదుర్కొనేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పూర్తయితే ఈ ఏడాది ముంపు నుంచి సమీప కాలనీలు బయటపడేవి, కానీ ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది వరద కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ముంపు కాలనీలు ఆందోళనలో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ముంపు తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు చేపడుతోంది. మున్నేరు వరద 25 అడుగులు దాటగానే ముంపు కాలనీలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉంది. అయితే అకస్మాత్తుగా వరద పెరిగి ప్రతి ఏటా ముంపు కాలనీల ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండగా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసి ఖాళీ చేయించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. మరి ఇప్పుడు 3 సంవత్సరాల సంది ఇదే ప్రాబ్లం అయితే మేము ఎక్కడ పోవాలి సార్ అండి? అది చెరువులు పై ఎత్తున చెరువులు తగినాయని మీరే గవర్నమెంట్ వాళ్ళు మీరు మాకు చెప్పారు. సరేలే మా కర్మ ఇంతేలే, కట్టుకున్న వాళ్ళు ఎటైనా వెళ్ళిపోయి ఏమన్నా తల దాచుకుంటే ఎవరో ఒక దాత పెడితే తిందాం అనుకున్నాం. మళ్ళీ కూడా పోయిన సంవత్సరం వచ్చింది కదా, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం రాదని మాకు గ్యారెంటీ ఏందండి? ఆ కట్ట కంప్లైంట్ చేయండి, మిమ్మల్ని ఏం అడగం. మేము జూలైలో రేపు వర్షాలు నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. 12వ తారీఖు నుంచి భారీ వర్షాలని ప్రభుత్వం అధికారులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మున్నేరు వస్తే 2024 సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చిన పెను తుఫాను వరదనకి 42 ఫీట్ల వరద వస్తే ఆ కాలువ కట్ట మీకు వెళ్ళి పైనుంచి వచ్చిన వరద కాలువ పూర్తి చేసినట్టయితే, సైడ్ డ్రైన్ పూర్తి చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజలకు కొంత ఉపశమనం ఉంటుందని ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. గ్యాప్ తోటి కొంత లెక్క కడితే కొంత లెక్క ఆపుతున్నారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు వస్తే గతంలో కంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని తక్షణమే ఈ గ్యాప్ను పూడిపి ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలంటే డ్రైను, రోడ్డు, సైడు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3 ఏళ్లుగా వర్షాకాలంలో మున్నేటికి వరద ముంచెత్తి పరివాహక ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. 2024 సెప్టెంబర్లో 40 అడుగుల మేర వరద రావడంతో 2 వైపులా 50 కాలనీలు నీట మునిగాయి. అంతకుముందు 2023 జూలైలోనూ ఇదే పరిస్థితి ఎదురుకాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం రూరల్, ఖమ్మం నగరం వైపు 8.5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 690 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం 10.5 కిలోమీటర్ల మేర ఇరువైపులా రిటైనింగ్ వాల్ పూర్తయింది. అయితే 25% వరకు రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉండటంతో ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న గడువును 2027 మార్చి వరకు పొడిగించారు. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో కాలనీల్లోకి నీరు రాకుండా బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణమైనా పూర్తి చేయాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే అధికారులకు ఆదేశించారు. మున్నేరు పక్కన ఉన్నవండి, ప్రతి సంవత్సరం మాకు ఏరు వచ్చి బాగా ఇబ్బంది అవుతుందండి. ఏరు వస్తుందంటేనే భయం అవుతుంది. కట్టుబట్టలతో బయటికి పోయి రోడ్డు మీద బతకవలసి వస్తుంది. మాకు ఈ కట్ట పూర్తి చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. కట్ట ముర్కాలువ కావాలి మాకు, అంతే. అదే ఒక్కటే కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. కరకట్ట అనేది స్టార్ట్ చేశారులే కానీ అక్కడక్కడ మాకు మొత్తం గ్యాప్ ఉంచారు. ఈ గ్యాపుల వల్ల మళ్ళీ ఈసారి వరద వస్తే అంతకుముందు ప్రాణాలు మాత్రమే మిగిలినాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బియ్యం కానీ, కూడు కానీ, బట్ట కానీ ఏది మిగలలేదు. మాకు ఏది మిగలలేదు. ఈ ఓన్లీ ప్రాణాలు మాత్రమే మిగిలినాయి. మా వైపు మాత్రం అక్కడక్కడ మొత్తం గ్యాపులు ఉంచారు. ఈ గ్యాపుల వల్ల మళ్ళీ వరద విపరీతంగా వచ్చి ఈసారి ఇండ్లే కొట్టకపోతేమో మనుషుల ప్రాణాలకే నష్టం వస్తుందేమో అని అరచేతుల్లో గుండెలు పెట్టుకొని బిక్కుమని బతుకుతున్నాం మేము. కాబట్టి అధికారులు చొరవ తీసుకొని త్వరగా ఈ కొద్ది మొత్తం కంప్లీట్ చేసి మా యొక్క బాధను అర్థం చేసుకుంటున్నారని విన్నపించుకుంటున్నాం. మరోవైపు ఖమ్మం కాల్వడ్డు వద్ద మున్నేటిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరాయి. 180 కోట్లతో చేపట్టే ఈ బ్రిడ్జ్ నిర్మాణం మార్చి కల్లా పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వాహనాలు నేషనల్ హైవేల మీదుగా, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వచ్చే వాహనాలు సస్పెన్షన్ బ్రిడ్జ్, రాపర్తి నగర్ బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ క్రమంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ హైవే పనులు పూర్తి కాకపోతే రాపర్తి నగర్ బ్రిడ్జిపైనే భారం పడనుంది. అలాగే మున్నేరుపై సస్పెన్షన్ బ్రిడ్జ్
ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోతే రాకపోకలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పనుల్లో మరింత వేగం పెరిగేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. 3 ఏళ్లుగా మున్నేరు ముంపుతో సతమతమవుతున్న ముంపు కాలనీ ప్రజలకు అధికారుల అప్రమత్తతో ఈసారైనా కాస్త ఉపశమనం దక్కుతుందేమో వేచి చూడాలి. దీంతో పాటు 2027 మార్చి కల్లా రిటైనింగ్ వాల్ పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.